హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ గృహాల కోసం సర్వే అనేది జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సర్వే డిసెంబర్ 31వ తారీఖు వరకు సమయం అనేది ఉంది. అయితే దీని గురించి రివ్యూ మీటింగ్ అనేది నిన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రివ్యూ మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ గృహాలు మొదటగా ఎవరికి అందిస్తాము, ఏ అర్హతలు ఉంటే అందిస్తాము అనే విషయాన్ని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలపడం జరిగింది. ఈ పూర్తి విషయాల్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. అయితే ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కనీసం 400 చదరపు మీటర్ల స్థలం అనేది, సొంత స్థలం అనేది ఉండాలి. లేదు అంటే పాత ఇల్లు జాగా అయినా కూడా పర్లేదు, వారికి ఈ ఇల్లు అనేది ఇవ్వడానికి ప్రియారిటీ చూపిస్తాము అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలపడం జరిగింది. అయితే మొదటి విడతలో భాగంగా ఇస్తామని చెప్పినటువంటి 3500 ఇండ్లలో ఎవరికి మొదటగా ఇస్తారు అని విలేకరులు క్వశ్చన్ అడగగా దానికి బదులుగా శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల్లో నిరుపేదలు, అదే విధంగా ఆర్థిక అసమానతలకి దూరంగా ఉన్నటువంటి ఎవరైతే దివ్యాంగులు, వితంతువులు, అదేవిధంగా ఎలాంటి వ్యవసాయ భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తాము అని చెప్పేసి తెలపడం జరిగింది. ఈ వ్యవసాయ భూమి అంటే 1 గుంట వ్యవసాయానికి కూడా పనికొచ్చేటటువంటి భూమి లేనటువంటి, పట్టాదారు పాసు పుస్తకం అసలే లేనటువంటి కుటుంబాలకి, అదేవిధంగా పెన్షన్ తీసుకునేటటువంటి వృద్ధాప్య, వితంతు, వికలాంగ వీరికి ఈ ఫస్ట్ విడతలో ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ అర్హతలు ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళలో నిరుపేదలు ఎవరైతే అసలుకే ఇల్లు లేని వారు, ఇప్పుడు నేను ఏవైతే కేటగిరీస్ మీకు చెప్పానో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, అదేవిధంగా వ్యవసాయ భూమి లేనటువంటి వారిలో వీరిలో ఎవరికైతే మొత్తానికి ఇల్లు లేదో ఆ ఇల్లు లేనటువంటి వాళ్ళని గుర్తించి ఏదైనా ఇల్లు ఉన్నట్టయితే పైకప్పు పాలిథిన్ కవర్ వేసుకున్న వాళ్ళు కానీ, అదేవిధంగా తాటాకు కమ్మలతోని కవర్ ఆ టైప్ లో వేసుకున్నటువంటి పైకప్పు ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీలో గుర్తించడం జరుగుతుంది. వీరికి మొదటగా ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అని మంత్రి గారు తెలపడం జరిగింది. అయితే ఈ ఇందిరమ్మ సర్వే కంప్లీట్ అయిన తర్వాత 31వ తారీఖు రోజున ముగుస్తుంది. ముగిసిన తర్వాత వీరు విలేజ్ లో ఉన్నటువంటి గ్రామ కమిటీల ద్వారా, వార్డు కమిటీల ద్వారా ఇందిరమ్మ కమిటీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు వీళ్లతో సమీక్షించి నిజమైన అర్హులను గుర్తించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారి యొక్క పేర్లతో కూడిన లిస్టుని గ్రామాలలో అయితే గ్రామ పంచాయతీ ఆఫీసులో, పట్టణాలలో అయితే మున్సిపల్ ఆఫీసులలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అని మంత్రి గారు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.